సో ఇప్పుడు మనకు రెండు కాంపోనెంట్స్ చూసాము, డయోడ్, ట్రయోడ్. యాక్చువల్గా ఇంకా బేసిక్ కాంపోనెంట్స్ ఏంటి మనకి? బేసిక్ కాంపోనెంట్స్ మూడు ఉన్నాయి కదా. రెసిస్టర్, రెండోది, మూడోది కదా ఆర్, సి, ఎల్. రెసిస్టర్లు, కెపాసిటర్స్, ఇండక్టర్స్. సో ఈ మూడు కూడా దీస్ ఆర్ ఆల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. వీటితో మనం సర్క్యూట్ సార్ యూజింగ్ దట్ డయోడ్ కానీ ట్రయోడ్స్ కానీ యూజింగ్ ఇవన్నీ కూడా యూజ్ చేసి వి డిజైన్ ఏ సర్క్యూట్. వాట్ ఈస్ రెసిస్టర్? రెసిస్టర్ అంటే ఏంటి? అపోజెస్ ది కరెంట్. సో దాని సింబల్ ఏంటి? దిస్ ఇస్ ద సింబల్. ఓకే. సో దీనికి ఇటు సపోజ్ రెసిస్టర్ అకార్డింగ్ టు ఇట్స్ వాల్యూ, సపోజ్ ఇక్కడ 10 volts అనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి కరెంట్ ఉంది అనుకోండి 2 amperes అనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి మీకు 1 ampere అయిపోతుంది. అంటే ఇట్ రెడ్యూసెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఓకే. కెపాసిటర్ అంటే ఇది సింబల్, ఇట్ స్టోర్స్ ఎనర్జీ. ఇండక్టర్ అంటే కాయిల్ లాగా ఉంటుంది. సో దీని యూనిట్ ఏంటి? ఓమ్స్. దీని యూనిట్ ఫారడ్స్, హెన్రీస్ కదా. సో ఇక్కడ మళ్ళా మనకు ఒక స్పెక్ట్రమ్ ఉంది, ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ కానీ సమ్ స్పెక్ట్రమ్. ఒక స్పెక్ట్రమ్ మీరు తీసుకున్నట్లయితే ఇది 0, 10 to the power of 3, 10 to the power of 6, 10 to the power of 9, 10 to the power of 12. అలాగే 10 to the power of -3, 10 to the power of -6, 10 to the power of -9. ఓకే చూడండి, ఇఫ్ ఇది మన స్పెక్ట్రమ్ లో 10 to the power of 3 అంటే ఏమంటే దాని యూనిట్ ఎంత ఉంటుందని కిలో కదా. 10 to the power of 3 అంటే కిలో, 10 to the power of 6 అంటే మెగా, 10 to the power of 9 అంటే గిగా, 10 to the power of 12 అంటే టెరా. అలాగే 10 to the power of -3 అంటే మిల్లీ, మైక్రో, నానో కదా. సో దీని వాల్యూస్ మనకి ఇక్కడ రెసిస్టర్ తీసుకున్నప్పుడు ఏమంటాం? కిలో ఓమ్స్, కిలో ఓమ్స్ అట్లా ఉంటాయి. అదే కెపాసిటీ వచ్చేసరికి మైక్రో ఫారడ్స్. మైక్రో అంటే 10 to the power of -6 అన్నమాట. చాలా తక్కువ దాంట్లో మనం ఎనర్జీ స్టోర్ చేయగలుగుతాం, మైక్రో ఫారడ్స్. అలాగే హెన్రీస్. సో ఇట్లాగా ఈ యూనిట్స్ దానికి ఉంటాయి. సో రెసిస్టర్ అంటే ఏముంటుంది? రెసిస్టర్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్? కార్బన్ రెసిస్టర్ ఒకటి ఉంటుంది, సెరామిక్ రెసిస్టర్ ఉంటుంది, ఇంకా వేరియబుల్ రెసిస్టర్ ఉంటుంది. వేరియబుల్ రెసిస్టర్ అంటే యూ కెన్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ద రెసిస్టెన్స్. సో అట్లాగా డిఫరెంట్ రెసిస్టర్స్ ఉన్నాయి. ఒకసారి చదవండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ ఏంటని వస్తే అవి చదవండి. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ ఉంటాయి. కెపాసిటర్లో ఏమి యూజ్ చేస్తారు? ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్స్ యూజ్ చేస్తారు. ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్స్ అంటే ఏంటి? అది సమ్ ఎనర్జీని స్టోర్ చేయగలదు. ఓకే. సో అది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎవరైనా కెపాసిటర్ ఇప్పారా? ఇప్పి చూసారు చిన్నది చూడలేదా? చూడలేదా?
దాంట్లో పేపర్ కెపాసిటీ ఉంటుంది. ఓకే, దాంట్లో ఉండే ఎలక్ట్రోలైట్ సబ్స్టెన్స్ ని బట్టి దానికి ఆ పేరు వస్తుంది. ఓకే, డిఫరెన్స్ ఉన్నాయి. నేను మర్చిపోయాను. ఎప్పుడైనా చూసారా కెపాసిటర్స్? కెపాసిటర్స్ మీకు చూడండి, మీకు ఇలాగా ఉన్న కెపాసిటర్లు ఉంటాయి కదా, ఇంకో కెపాసిటర్ కూడా ఉంటాయి మీకు ఇలా. చూసారా, చిన్న బట్ లాగా ఉంటుంది. సో అది ఒక్కొక్కటి లోపల ఏంటి డిఫరెన్స్ అంటే, లోపల చూడండి కెపాసిటర్ అంతా కూడా సేమ్. అంటే ఏంటంటే ఇక్కడ ఒక 2 షీట్స్ ఉంటాయి, 2 లేయర్స్ ఉంటాయి. ఓకే, ఆ మధ్యలో ఒక ఎలక్ట్రోలైటిక్ మెటీరియల్ ఉంటుంది. ఈ ఎలక్ట్రోలైటిక్ మెటీరియల్ పేపర్ అనుకోండి, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ పేపర్ కెపాసిటర్. మైకా కెపాసిటర్. మైకా కెపాసిటర్ అంటే ఈ మధ్యలో మీకు మైకా ఉంటుంది. సిరామిక్ కెపాసిటర్ మధ్యలో సిరామిక్ ఉంటుంది. ఫిల్మ్ కెపాసిటర్ కదా. ఫిల్మ్ కెపాసిటర్ అంటే మెటీరియల్ ఏముంటుంది అందులో. ఓకే, ఇవన్నీ చూడు, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్ మనకు తెలియాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిస్టర్ తెలియాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండక్టర్స్ కూడా తెలియాలి మనకి. ఇండక్టర్స్ అంటే ఒక కాయిల్ ఉంటుంది, ప్రతిదీ కూడా దీంట్లో వేరియేషన్ ఉంటే వేరియబుల్ ఇండక్టర్. ఓకే, ఒకసారి మీరు ఆ కెపాసిటర్ మీరు తీసినట్లయితే, ఈసారి మీ ల్యాబ్ లో కానీ ఎక్కడైనా కెపాసిటర్ దొరుకుతుంది. ఎందుకు, మీరు ఏదైనా టీవీ కానీ పాడైపోయిన ఉంటాయి కదా, చూస్తుంటారు మీరు. అది లోపల కెపాసిటర్ లోపల ఏం అవ్వదు. ఒకసారి దాన్ని క్యాప్ వెనకాతల లీడ్స్ ఉంటాయి కదా, దానికి వెనకాతల మీకు రబ్బర్ ఉంటుంది. ఆ రబ్బర్ అలా పీకేస్తే లోపల వచ్చేస్తుంది. ఓకే, చూడండి పేపర్ కెపాసిటర్ ఎలా ఉంటుందంటే 2 అల్యూమినియం ఫాయిల్స్ ఉంటాయి. అల్యూమినియం ఫాయిల్స్ అంటే తెలుసు కదా, అల్యూమినియం అంటే ఇవి ఫాయిల్స్ అనుకోండి, అల్యూమినియం అనుకోండి. ఓకే, అల్యూమినియం ఫాయిల్స్ అంటే థిన్ లేయర్, ఒక థిన్ లేయర్ ఇలా ఉంటుంది. ఇది ఒక అల్యూమినియం ఫాయిల్, ఇది ఒక అల్యూమినియం ఫాయిల్. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో ఇది పేపర్. యూజ్ ఇట్ యాజ్ పేపర్ యాజ్ ఎలక్ట్రోలైట్ సబ్స్టెన్స్. అంటే పేపర్ దేంట్లో ఒక దాంట్లో ముంచుతారు అనమాట. అప్పుడు అది మామూలు పేపరు ఎనర్జీని స్టోర్ చేయలేదు. ఓకే, కానీ దీన్ని ఒక లిక్విడ్ ఏదో ఉంటుంది దాంట్లో ముంచుతారు. సో దెన్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్స్. దిస్ కెన్ స్టోర్ ద ఎనర్జీ. ఓకే, సో ఆ దాన్ని తీసుకొచ్చి ఇటువంటి పెడతారు. ఎలక్ట్రోలైట్ ఫాయిల్స్ ఉంటాయి కదా, అల్యూమినియం ఫాయిల్స్ మధ్యలో చూడండి కనబడుతుందా, ఈ మధ్యలో పెట్టిస్తారు అన్నమాట. పెట్టి దీన్ని రోల్ చేస్తారు. దీన్ని ఇట్లాగా చూసారా, ఇలా రోల్ అయింది కదా. దీన్ని కప్పు ఉంటుంది కదా, మీరు రౌండ్ గా సిలిండ్రికల్ షేప్ లో ఉంటాయి కదా కెపాసిటర్స్, అందులో ఇలాగా పెట్టేసి ఈ ఈ ఈ ఫాయిల్ కి అల్యూమినియం ఫాయిల్ ఒక లీడ్ కనెక్ట్ చేస్తారు, రెండో దానికి ఇంకో లీడ్ కనెక్ట్ చేస్తారు, అది బయటకు వస్తుంది. లోపల ఏముంటుంది, ఇది పేపర్ కెపాసిటర్ అన్నమాట. అర్థమైందా? సో 2 ఫాయిల్స్ ఉంటాయి, అల్యూమినియం ఫాయిల్స్ ఉంటాయి. ఆ 2 అల్యూమినియం ఫాయిల్స్ మధ్యలో ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఓకే, సో దీని పాజిటివ్ నెగిటివ్ దీనికి ఇవ్వడం వల్ల ఇందులో ఎనర్జీ స్టోర్ అవుతుంది అన్నమాట. లోపల ఉండే ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్స్ లో ఎనర్జీ స్టోర్ అవుతుంది. మీరు ఏ కెపాసిటర్, రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్, వీటి గురించి కూడా మనకి తెలియాలి, చదువుకోండి. తర్వాత దీంతో మనకి ఏంటంటే, దీంతో మనకి ఏం తయారు చేసుకుంటాము, ఫిల్టర్స్ తయారు చేసుకుంటాం అన్నమాట. ఇది లో పాస్ ఫిల్టర్, ఇది లో పాస్ ఫిల్టర్, ఎల్పిఎఫ్ అంటాం, లో పాస్ ఫిల్టర్. ఇంకోటి ఏంటి, ఇంకో ఫిల్టర్ ఏంటి, హై పాస్ ఫిల్టర్. ఇది హై పాస్ ఫిల్టర్.
ఇది హై పాస్ ఫిల్టర్. ఇంకేంటి బ్యాండ్ పాస్ ఫిల్టర్, ఇంకోటి బ్యాండ్ పాస్ ఫిల్టర్. సో ఇట్లాగే మనం అవి కూడా మనకు అవసరం సర్క్యూట్స్ లో. ఎందుకు ఇంతకు చూసాం లో పాస్ ఫిల్టర్ ఎక్కడ కావాలి మనకి, అడాప్టర్స్ లో కావాలి కదా. మనం వోల్టేజ్ తగ్గి మనం ఏసీ డీసీ ప్యూర్ డీసీ చేసడానికి మీ రిక్వైర్డ్ ఫిల్టర్. సో దానికోసం లో పాస్ ఫిల్టర్, హై పాస్ ఫిల్టర్, బ్యాండ్ పాస్ ఫిల్టర్ యూజింగ్ దిస్ రెసిస్టర్స్ అండ్ కెపాసిటర్స్ అండ్ ఇండక్టర్స్. ఓకే, ఇంకా ప్రతిదీ కూడా ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఉంది అంటే డెఫినెట్ గా ఇవి ఉంటాయి. తర్వాత ఈ మూడింటితో పాటు డయోడ్స్ ఉంటాయి, తర్వాత ట్రాన్సిస్టర్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. ఓకే, జీనర్ డయోడ్ చూసారా ఎలా ఉంటుంది? ఎల్ఈడి ఆంపులు చూసుంటారు లేదు. జీనర్ డయోడ్ ఆరెంజ్ కలర్ లో కొద్దిగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. జీనర్ డయోడ్ ఎక్స్పెరిమెంట్ చేయలేదా? చేశారా చేయలేదు? చేశారు కదా. మరి అప్పుడు జీనర్ డయోడ్ ఎలాగుంది? ఆరెంజ్ కలర్ లో ట్రాన్స్పరెంట్ కలర్ లో ఉంటుంది. పిఎన్ జంక్షన్ డయోడ్ ఏముంటుందంటే బ్లాక్ అండ్ గ్రే కలర్ లో ఉంటాయి. బ్లాక్ గ్రే కలర్ లో పిఎన్ జంక్షన్ డయోడ్ ఉంటుంది. ఓకే, డిఫరెంట్ అవన్నీ ఒకసారి చూసుకోండి.